ఓం నమ శివాయ. వెల్కమ్ టు జ్యోతి డివోషనల్ వరల్డ్. ఆడవారు అస్సలు ఇటువంటి పొరపాట్లు చేయకండి. ఇలాంటి పొరపాట్లు తెలియక చేస్తే మీకు సమస్యలు తప్పవు. ఇలా చేస్తే మీ వెంట జ్యేష్ఠ దేవత ఉంటుంది. నా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. దేవుడి ప్రతిమలను మంగళసూత్రంలో ఉంచుకోకూడదు. లక్ష్మీదేవత ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు. మంగళసూత్రాన్ని ఒంటి మీది నుండి తీయకూడదు. మంగళసూత్రాన్ని తీయవలసి వస్తే గుడ్డలో కట్టి దేవుని పటం ముందు ఉంచాలి. సుమంగలి మంగళసూత్రం తీయడం లేదా విసరడం చాలా పెద్ద అమంగళకరం. మంగళసూత్రానికి పినీసులు లేదా ఇనుముకు సంబంధించిన వస్తువులు పెట్టుకోకూడదు. స్త్రీలు నైటీ వేసుకొని పూజ చేయరాదు. స్త్రీలు జుట్టు వీరబోసుకొని గుడికి వెళ్ళరాదు, దీపం పెట్టరాదు. ఇంటి ముందు ముగ్గు లేకుండా పూజ చేయకూడదు. నుదిటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయరాదు. స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు. ఇంట్లో నిమ్మకాయ దీపం వెలిగించకూడదు. ఆలయంలో మాత్రమే నిమ్మకాయ దీపం పెట్టాలి. దీపం ప్రమిదను కింద పెట్టరాదు. మట్టి ప్లేటు లేదా ఇత్తడి ప్లేటు లేదా ఆకు వేసి దీపం వెలిగించాలి. దీపం ఎల్లప్పుడూ దక్షిణ దిశలో వెలిగించరాదు. కుటుంబంలో సౌఖ్యం లోపిస్తుంది. పూజలు చేసేటప్పుడు వాడిపోయిన పువ్వులు, పాత పువ్వులు వాడరాదు అని శాస్త్రం చెబుతుంది. దేవుని పూజలో నైవేద్యం లేకుండా చేయరాదు. కనీసం చక్కెరనైనా నైవేద్యంగా పెట్టాలి. కుందులను శుభ్రం చేయకుండా దీపం పెట్టరాదు. హడావుడిగా పూజ చేయరాదు. మనసును ప్రశాంతంగా ఉంచుకొని పూజ చేయాలి. ఎండిపోయిన పువ్వులను పూజ గదిలో ఉంచరాదు. వాటిని పారే నీటిలో కానీ ఎవ్వరు తొక్కని చోట చెట్టు కింద వేయాలి. పూజలో ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు. అగ్గిపుల్లతో దీపం వెలిగించరాదు. చిరిగిన బట్టలు, చిరిగిన జాకెట్టు వేసుకొని పూజ చేయరాదు. మంగళవారం, శుక్రవారం ఇంటి బూజును దులుపకూడదు. ఇది అశుభం. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో గల్లుప్పు వేసి శుభ్రం చేయాలి. వాస్తు ప్రకారం చీపురు కొనడానికి బుధవారం లేదా గురువారం శ్రేయస్కరం. శనివారం రోజు చీపురును కృష్ణపక్షంలో మాత్రమే కొనాలి. మంగళవారం, శుక్రవారం చీపురు కొనరాదు. ఏకాదశి రోజున పాత చీపురును పాడేయకూడదు. చీపురును నిల్చబెట్టకూడదు. ఈశాన్య మూలలో చీపురును పెట్టరాదు. చీపురును ఎవ్వరికీ కనిపించకుండా పెట్టాలి. చీపురును ధాన్యం, డబ్బు బీరువా దగ్గర పెట్టకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుండి వెళ్ళిపోతుంది. గడప మీద కూర్చోరాదు, నిలబడరాదు. కాళ్ళతో తన్నకూడదు. ఆర్థిక సమస్యలు వస్తాయి. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకూడదు. కాస్త దూరంగా చెప్పులు విడవాలి. ఇంటి గుమ్మానికి ఎదురుగా మంచం వేసుకొని పడుకోరాదు. గడప వైపు కాళ్ళు పెట్టి పడుకోరాదు. లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. ఆడవారు స్నానం చేయకుండా వంట చేయరాదు. స్నానం చేయకుండా పువ్వులు కోయరాదు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయం లేవగానే మీ ముఖాన్ని అద్దంలో అస్సలు చూసుకోకూడదు. నిద్ర లేవగానే దుప్పటిని మడత పెట్టాలి, లేదంటే దరిద్ర దేవత అక్కడ కూర్చుంటుంది. సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. సాయంత్రం వేళ నిద్రించరాదు. సాయంత్రం వేళ అమంగళకరమైన మాటలు మాట్లాడరాదు. తదాస్తు దేవతలు సంచరిస్తారు ఆ సమయంలో. మసిగుడ్డలు సాయంత్రం వేళ శుక్రవారం రోజు ఉతకరాదు. బట్టలు ఉతికాకే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్లు కాళ్ళపై పోసుకోకూడదు. అందులో జ్యేష్ఠ దేవత ఉంటుంది. వేరొకరు స్నానం చేయగా మిగిలిన నీళ్లను మనం వాడరాదు. అది అశుభం. బీరువాకు ఉన్న అద్దంలో చూసుకుంటూ తల దువ్వరాదు. డబ్బులు నిలువవు అలా చేస్తే. పగటివేళ స్నానం చేయరాదు. ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.
స్త్రీలు ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి. స్నానం చేయకుండా అంటు ముట్టు మైల సమయంలో బీరువాను తెరవకూడదు. బీరువాలో డబ్బులు తీయకూడదు. శనివారం రోజున నల్లని వస్తువులు కత్తెర, కత్తి, నూనె కొనకూడదు. శనివారం గుమ్మడికాయను కొనరాదు. సుమంగళి రాత్రి సమయంలో గాజులు, కమ్మలు, మంగళసూత్రాన్ని తీయరాదు. చీకటి గదిలో లేదా చీకటిలో కూర్చొని భోజనం చేయరాదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయకూడదు. తడి కాళ్ళతో భోజనం చేయకూడదు. కొంతమంది ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత భోజనం చేయకుండా సమయాన్ని వృధా చేస్తారు. మనిషి కోసం అన్నం ఎదురు చూడకూడదు. స్త్రీలు రాత్రిపూట భోజనం చేయకుండా నిద్రించరాదు. అన్నం మీద అలుగకూడదు. ఒకరు ధరించిన పువ్వులు మరొకరు ధరించరాదు. సుమంగళి జుట్టు వీరబోసుకొని ఉండరాదు. అలా ఉంటే జ్యేష్ఠదేవత మీ ఇంట్లో ఉంటుంది. ఉప్పు, మిరపకాయలు, చింతపండు ఎవ్వరి చేతికి ఇవ్వరాదు. పక్కన పెడితే వాళ్ళే తీసుకుంటారు. భోజనం చేసిన తర్వాత ఎంగిలి ప్లేటు ముందు కూర్చొని చేతిని ఎండపెట్టరాదు. ఎప్పుడూ కూడా స్త్రీలు ఏడవకూడదు. దరిద్రం, శని వంటి మాటలు మాట్లాడరాదు. మన కాళ్ళతో పక్కవారిని తెలిసైనా సరే తెలియకుండా అయినా సరే తన్నరాదు అని పండితులు చెబుతున్నారు. రోకలి బండను శుభ్రం చేసుకోవాలి. తాంబూలం ఇచ్చేవారు 3 కన్నుల కొబ్బరి చిప్పను మన వద్ద ఉంచుకొని 2 కన్నుల కొబ్బరి చిప్పను మాత్రమే తాంబూలంగా ఇవ్వాలి. సాయంత్రం వేళ బట్టలు ఉతకరాదు. నిద్ర లేవగానే పాచిముఖంతో చీపురు పట్టుకోకూడదు. నోటిని, కళ్ళను శుభ్రం చేసుకున్నాకే చీపురు కట్ట పట్టుకోవాలి. ఇంట్లో వారు బయటకు వెళ్ళే ముందు చీపురుతో ఊడవరాదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.